పార్లమెంట్లో డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రకటన విద్యార్థుల విజయమని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ఓయూ లైబ్రరీ వద్ద విజయ్ దివస్ సందర్భంగా రక్తదానం చేసి సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ ని కట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు పోరాడిన విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 250 గజాల స్థలం, గుర్తింపు కార్డుతో పాటు సబ్సిడీతో కూడిన ₹1 కోటి రుణం ఇవ్వాలని ఓయూ విద్యార్థి జేఏసీ నాయకుడు రవీందర్ నాయక్ విజ్ఞప్తి చేశారు. 1200 మంది బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం తమ వల్లే వచ్చిందని ఒక పార్టీ వారి ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. విద్యార్థి ఉద్యమం ఎగసిపడి విద్యార్థులందరూ జేఏసీగా ఏర్పడి విద్యార్థుల సత్తా చూపిస్తేనే అన్ని పార్టీలు పొలిటికల్ జేఏసీగా ఏర్పడిందని విద్యార్థి నాయకులు పేర్కొన్నారు. రేపు ఓయూకు సీఎం వస్తున్న సందర్భంగా స్వాగతిస్తున్నామని, ఉద్యమకారుల విజ్ఞప్తులు నెరవేరుస్తామని ఆకాంక్షించారు. పార్లమెంట్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆనాడు గౌరవ శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఆ రోజు పార్లమెంట్లో చిదంబరం గారు ప్రకటన చేయడం జరిగింది. అది ముమ్మాటికి విద్యార్థుల విజయ్ దివాస్ డిసెంబర్ 9 అనేది. ఆ రోజు డిసెంబర్ 3వ తేదీ తెలంగాణ మార్చ్ పేరిట చలో అసెంబ్లీ అని ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ చేసి తెలంగాణ స్టూడెంట్ చేసి పిలుపునిచ్చిందో, లక్షలాది మంది ప్రజలు ఆనాడు విద్యార్థులతో సహా అందరూ కూడా కదిలి రావడం అనేది ఇంటెలిజెన్స్ ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం, తెలంగాణ అగ్నిగుండమై మండుతుందని చెప్పేసి వాళ్ళ ఇంటెలిజెన్స్ బలగాలు పంపిస్తే ఆ రిపోర్ట్ని ఆధారంగా చేసి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రకటించడం జరిగింది. అందువల్లనే డిసెంబర్